మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం రోజున కల్లెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మండిపడ్డారు. మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చిన తర్వాతనే మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి సహాయ సహకారాలతో మండలంలో అన్ని గ్రామాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి గాని కాంగ్రెస్ పార్టీ గురించి గాని మాట్లాడితే గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఈరోజు నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గ్రామానికి వచ్చి ఈ చుట్టుపక్కల 4 గ్రామాల పనిలో తను తిరగడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో తను అభివృద్ధి చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం మన గౌరవనీయులైనటువంటి మన కడియం శ్రీహరి గారు మీద కానీ లేక నేను చేసే అభివృద్ధి పనుల కోసం కానీ ఏమి చేయలేదు అనే విధంగా రకరకాలుగా ఏదో చేసి ఆయన గ్రామానికి ఏదో తీసుకొచ్చినట్టుగా మా గ్రామంలో అభివృద్ధి అనేది చాలా జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు రావడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కింద కూడా అంతకుముందు 5,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2 రూపాయల విద్యుత్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే మా గ్రామంలో సాధారణంగా 20-25 ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నడూ ఏ విధంగా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. కడియం శ్రీహరి గారు కూడా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క సేవలు మాకు అవసరం, స్టేషన్ కర్నూలుకు మీ యొక్క సలహాలు సూచనలు మాకు అవసరమని రేవంత్ రెడ్డి గారిని కడియం శ్రీహరి గారు స్వయంగా ఆహ్వానించి పార్టీలోకి చూడడం జరిగింది. మాకు కూడా ఆయన వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా నీళ్లు కానీ సౌలతులు కానీ రోడ్డు విషయంలో అంటే ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ 2 నెలల్లో ఖచ్చితంగా పడుతుంది. నిన్న మా కళ్యాణ్ గ్రామంలో మన మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు ఏం చెప్పాడంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఒకటి చెప్పాడు. ఈయన 10 ఏళ్ల కాలంలో మరి ఏం అభివృద్ధి చేసినది ఈ పబ్లిక్ అందరికి తెలుసు. ఇవాళ ప్రతి ఇంటికి 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు రాంది. ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చినాయి. దాదాపు కళ్యాణంలో 110 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇది అభివృద్ధి కాదా? నువ్వు ఇది అభివృద్ధి కాదా? చూడలేవా? ప్రతి చిన్న చెరువు కానీ మల్లిగూడ కానీ నీటిలు ఇలా కడియం చేయాలంటే ఆయన పెద్ద మనిషి ఈ 74 సంవత్సరాల వయసులో కూడా శ్రమతోటి తిరుక్కుంటూ ఎండ వాన లేకుండా తిరుక్కుంటూ ఇలా ప్రతి గ్రామం తిరుక్కుంటూ నీళ్లు నింపాడు. దేవాలయం అంటే దాదాపు జీడిగా చెరువు దాకా నీళ్లు నింపాడు. మరి అది అభివృద్ధి కాదా? ఇల్లు మంచి వచ్చాడు పేదోళ్లకు. మా ఊరికి కూడా ఒక 24 ఇల్లు 25 ఇల్లు ఇచ్చాడు. మరి అది కనబడుతుంది కదా ఈ పెద్ద మనిషికి. మరి ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా ఆయన ఏమన్నా రైతు బంధువు లేదు, దళిత బంధువు లేదు అంటారు. మరి ఏ రైతు కూడా ఏం చెప్తాడు మరి అట్లాంటి విషయాలలో? మరి ఇదంతా అభివృద్ధి కాదా? ఇలాంటి విషయాలు ఇచ్చి చౌకబారు మాట్లాడుతుంటే ఇప్పుడు మేము కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఇంత దమ్ము తెచ్చిన ఏం కాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడదు. ఇంకొకరి చదువు వచ్చిన సంస్కారం ఉన్న వాళ్ళు ఇలా వంశీధర్ రెడ్డి కోసం కూడా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఎక్కడో లోకల్ మాట్లాడతారు. మరి అప్పుడు తీసుకొచ్చి జడ్పీటీసీలో చేపించి మావాడు నాయకుడు, మావాడు లీడరు, మావాడు మంచోడు అని చెప్పి గెలిపించినప్పుడు ఆ సంస్కృతి మీకు కనవలేదా? ఇలాంటి విషయాలలో ఎవరికి అర్థమైతే కదా ఆ రోజు తీసుకొచ్చి జడ్పీటీసీలో టికెట్ నాయకుడు మావాడే మగవాడు అని చెప్పి చెప్పినట్టు ఆ విషయం మీకు గుర్తులేదా? ఇలాంటి మాట్లాడినప్పుడు మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. దయచేసి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ మేము కుటుంబ సభ్యులు అంతా ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్న ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
అన్ని విధాలా సహసాగాలు అందుతున్నాయి. దయచేసి చదువుకున్న డాక్టర్ అసలు ఇలాంటి చౌకబారి మాటలు మాట్లాడి మీ యొక్క చిన్నతనం చేసుకోవద్దు, మీరు యొక్క ఉన్నతాన్ని కాపాడుకోవాలి. దయచేసి అనేది ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కళ్యాణ్ గ్రామం తరఫున మా మండల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంకొకసారి మేము ఈ ఊరు కూడా కొక్కలేం, ఊరికి రానే కూడా చేస్తాం. నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యులు గారు కళ్యాణ్ రావడం జరిగింది. రావడం తప్పేం లేదు, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి, ప్రజల గురించి తెలుసుకోవాలి, మంచి చేస్తే తప్పేం లేదు. కానీ అంటే అతని స్థాయికి మనం మాట్లాడేది కాదు, అయినా కూడా ఒక కమిట్మెంట్ అంటే మాట ఇస్తే తప్పని కడియం చేయడం గురించి పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడాడు. సరే, దాని గురించి మా పెద్దలు మాట్లాడారు, దాని మీద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండో విషయానికి వస్తే బుడంకాయ అనే ఒక వ్యక్తి కళ్యాణ్లో నిన్న పెద్ద కూతలు కూర్చిండు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నీ స్థాయిని మించి నువ్వు మాట్లాడితే నువ్వు అక్కడ దాకా అవసరం లేదు. కళ్యాణ్లో ఒక రాముణ్ణి దాకాలంటే హనుమంతుని దాటి నువ్వు వెళ్ళాలి. ఫస్ట్ నీ ఊర్లో ఏం జరుగుతుంది, నేను 5,000 రూపాయలు ఇస్తున్నా, 6,000 ఊర్లో ప్రజలకు సేవ చేసినాక అప్పుడు నువ్వు బయటల గురించి మాట్లాడు. నువ్వు కడియం షేర్ పోయినప్పుడు ఎమ్మటే చేయనా అని అంటున్నావు కదా, మరి మేము కడియం షేర్ బర్త్డేకు టికెట్ రాగానే నువ్వు ఫోన్ చేసి మనకు సార్ తిప్పేయాలన్నా ఎట్లనే చేసి నువ్వే కదా మాట్లాడినప్పుడు మన అన్నతోని, అప్పుడు నీకు తెలియదా ఆయన పక్క మండలోడని? మరి నువ్వే వచ్చి గుడికాడికి గురికొచ్చినావు కదా, అప్పుడు తెలియదా పక్క మండలోడని? మరి మొన్న 3 రోజుల కింద ఫోన్ చేసి అన్నగారి కంప్లీట్ చేయన్నావు కదా, అప్పుడు తెలియదా పక్క మండలైనని? దయచేసి చెప్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా, ఇంకొకసారి అన్న గురించి ఆయన మండలం మొత్తంలో మండలం మనసు దోచుకొని మండలకు ప్రజా సేవ చేసేందుకు వచ్చింది తప్ప పైసలు తీసుకుపోయేందుకు రాలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకసారి కానీ ఎప్పుడు నువ్వు అంటా ఉన్నావు ఆయన పక్క మండలకు వచ్చి టికెట్ వచ్చింది అంటావు. ఆ రోజు టికెట్ ఇచ్చినావు, నువ్వు కూడా పని చేసినావు కదా, మరి అప్పుడు నువ్వు ఎందుకు వద్దలేదు? నువ్వు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా, మరి వద్దని రాజయ్య గారు మన టికెట్ పక్క మండలానికి ఎందుకు నువ్వు అనలేదు? అప్పుడు తెలియదా నీకు మా పక్క మండలైనని? అంటే ఈ రోజు నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఏది పడుతుంది మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను అభివృద్ధిలో పాటుపడు, ఫస్ట్ నీ కళ్యాణ్ గ్రామంలో చూసుకుందాం, రా, నువ్వు నిలబడదాం, నేను నిలబడదాం, నీ కోటు పడితే నాకు కోటు పడితే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, అప్పుడు మనం బయట మండలం గురించి మండల లీడర్ గురించి మాట్లాడుకుందాం. దయచేసి చెప్తా ఉన్నా, ఇంకొకసారి అన్న గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడితే ఇది ఓన్లీ హెచ్చరించుడే, తర్వాత చాలా కఠినంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నా. మరి ఎందుకు అంటే నువ్వు కళ్యాణ్ గ్రామంలో వచ్చి మాట్లాడగానే మరి నేను ఇది చేసిన అని నువ్వు చెప్పి ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పైసలు లేకుండా బీఫామ్ తీసుకురా సర్పంచ్ కి. మా కమిట్మెంట్ లీడర్ కడియం షేర్ పైసలు లేకుండా జడ్పీస్ టికెట్ ఇస్తాడు, సర్పంచ్ టికెట్ ఇస్తాడు, ఎంపీఎస్ టికెట్ ఇస్తాడు. నువ్వు తేగలుగుతావా? పోనీ నీ ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తాడు, నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతావా? అందరి ముంగట చెప్పు. నేను సవాల్ తీసుకుంటున్నా నీకు, రా మనం కూర్చుందాం, డేవిడ్ రా, మేముంటాం, మన గురించి మనం మాట్లాడదాం, మన ఊరు డెవలప్ గురించి మాట్లాడదాం. కానీ ఇంకొకసారి పిచ్చిగా మాట్లాడి బుడంకాయ అదేదనంటే తర్వాత చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి చెప్తా ఉన్నా, ఆ మాటలు మానుకో, నీ స్థాయిని మించి మాట్లాడకు. అది నీకు తెలుసు ఏమేం చేస్తున్నావు అనేది. నువ్వే కదా అప్పుడు అన్న దగ్గర పోయి అన్నకి నాకు సర్పంచ్ చెప్పి మనం సారీ చెప్తే నువ్వు చెప్తుంటే నువ్వే కదా అప్పుడు వచ్చింది స్టార్టింగ్ లా, మరి అప్పుడు నీకు తెలియదా ఇంటి పోయి మాట్లాడినప్పుడు? మరి ఇవాళ నీకు పక్క మండలంలో ఇట్లా అనిపించింది అని నేను అడుగుతా ఉన్నా నిన్ను. మళ్ళీ చెప్తా ఉన్నా, ఊర్లో పోటీ పడదాం, నాలో పోటీ పడు. నేను 5,000 ఇస్తున్నా, 6,000, 10,000 ఇస్తున్నా, 11,000. ఊరిని డెవలప్ చేసుకుందాం, ఊరు కష్ట సుఖాలలో పాల్పంచుకుందాం, మన పార్టీలో ఖచ్చితంగా పనిచేద్దాం, అందరినీ కాపాడుకుందాం. నేను అదే చెప్తా ఉన్నా. ఇంకొకసారి గాని మా అన్న గురించి గాని ఎమ్మెల్యే గారి గురించి గాని మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రెస్ మీట్ కి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులందరికీ ఉదయకాల శుభాకాంక్షలు అన్న అందరికీ. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మా కళ్యాణ్ రావడం జరిగింది. కళ్యాణ్ వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ చేసినంత గుండు సున్నా మాటికి గుండు సున్నా అంటున్నారు. అవును ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, కళ్యాణ్లో మీరు గుండు సున్నా అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 2 విషయాల్లో గుండు సున్నా చేసింది. అది ఒకటి, తెలంగాణలో ఉన్న ఏ మహిళ కూడా బస్సు ఎక్కితే వారికి గుండు సున్నా 0 టికెట్ వస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు చేసింది. మీరు చెప్తున్నారు గుండు సున్నా అని.
తెలంగాణలో ఉన్న ఏ మహిళను అడగండి, మీరు బస్ టికెట్ తీసుకుంటే మీకు ఛార్జ్ వస్తుందా, 0 టికెట్ వస్తుందా అని అడగండి. ఇప్పుడు దాన్ని కూడా మీరు కాంట్రోల్ చేస్తున్నాం, మహిళా ఫ్రీ బస్ ఎందుకని. ఒకసారి టైం పాస్కి తిరగడం కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే ఆడవారిని ఒకసారి అడగండి, వారికి ఫ్రీ టికెట్ ఎంత ఉపయోగపడుతుందో చెప్తారు. ఇక్కడ జంగంలో మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఆమె కట్టేసారి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఇంతకుముందు హాస్టల్లో ఉంటుండే, హాస్టల్ ఫీజు 4500. ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చినాక ఆమె జంగం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఫ్రీ టికెట్ వల్ల నీకేమన్నా యూజ్ అయిందా అంటే ఎవరికేమన్నా యూజ్ నాకు తెలియదు, కానీ నాకైతే ఫ్రీ టికెట్ వల్ల చాలా యూజ్ అయింది. ఇంతకుముందు 4500 ఈ రోజు నా ఫ్యామిలీకి అది నా పోషణ అవుతుందని చెప్తున్నాను. ఇట్లాంటి మహిళల కోసం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఫ్రీ టికెట్ పెట్టింది. దాన్ని మీరు హేళన చేస్తా ఉన్నారు, ఆ హేళనని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకోసారి అట్లాంటివి చేయకండి. కాంగ్రెస్ పార్టీ గురించి తెలియక మతిలేక నిన్నటి విషయంలో మేము ఇక్కడే ఉన్నాం. నీతోటి మాట్లాడాలంటే నీ సభలో ఇజ్జత్ పోద్దని మేము పక్కకు నిలబడ్డాం. ఒకరు పైసలు ఇచ్చి తాగిపిచ్చి మాట్లాడారు, వీళ్ళు వాళ్ళు అన్నారు. మీ స్థాయికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. నీ ఒత్తిడి రాజకీయం చేయడానికి గుండాల్లాగా తయారై ఊర్లు దోసుకొని, మండలాన్ని దోసుకొని, జిల్లాను దోసుకొని, పెద్ద ఎకరాలు లక్షలు ఫామ్ హౌజులు కట్టుకొని ఉన్న మీరా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ చరిత్ర వేరు, కాంగ్రెస్ చేసింది వేరు. నీకు శాతనైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్న కాంచెల్లి ఉన్న ఇండ్లు గాని, భూములు గాని, జాగాలు గాని, రోడ్లు గాని ఎవరిచ్చిరో చెప్పు బిడ్డ. ఉత్తుత్తగానే రోడ్డు మీద నేను వచ్చినా, నేను మాట్లాడుకుంటా అని పోయేది కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు రాజయ్య? నీ ఇదివరకు ఎమ్మెల్యే ఎప్పుడు ఏళ్ళవు? కాంగ్రెస్ పార్టీయలే నీకు? అందులో గెలిచినాకనే నువ్వు టీఆర్ఎస్లోకి పోయినావు. నేను తెలంగాణకు పోరాడినా, నేను తెచ్చినా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఊకుంటోళ్ళు ఎవరు లేరు. కాకపోతే మా నాయకులు మాకు నేర్పింది ఏంటంటే, వాళ్ళు చేసుకొని పోని మీరేమనుకుండ్రి అంటే నేను ఇచ్చిపెట్టాం. నిన్నటి టైంలో మాకు తెలివి లేక కాదు, మేము చేయలేక కాదు. ఇప్పటికి కూడా మేము చేసేది రోడ్లు కానీ, ఇండ్లు కానీ ఎవరికి లేదు, ఎవరికి ఉన్నోళ్లకు లేనోళ్ళకు కానీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. నీ దమ్ముంటే 3 ఇండ్లు ఇచ్చి పంచలేకపోతే పంచాలు పెడుతున్నావు బిడ్డ. ఇయ్యాలా డబుల్ బెడ్రూమ్ 3 ఇచ్చినావు, ఎవరికి సరిగా లేక పంచాలు పెట్టిస్తున్నావు. అలా నీవు ఈ రోడ్ ఏమంటే కమిషన్ తెగిన సారు, నువ్వు డాక్టరు, వీడికి వచ్చి ఎవరైనా చచ్చిపోయినట్టు కార్యకర్త దగ్గర 1000 రూపాయలు అడిగి ఇచ్చిపోయినా. నువ్వు మా గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పేటంత కాదు సారు. డాక్టర్ విధానం చేసుకో. చిల్లరగా వీళ్ళ నోట్ల చేయి, వాళ్ళ నోట్ల చేయి పెట్టినట్టు పెట్టకు. కాంగ్రెస్ వాళ్ళ నోట్ల చేయి పెట్టే చాలా గలీజ్ ఉంటుంది. మేము హెచ్చరిస్తున్నాం.